నిరుడు బంగారం ఎత్తుకపోయినట్టు టమాటాలను ఎత్తుకపోయిన ముచ్చట్లు ఎన్ని చెప్పినో ఏం కథ. సిద్దిపేటలుండే ఒక అన్న టమాటాలమ్మి ₹1,00,00,000 సంపాదించుండు అన్న ముచ్చట కూడా చెప్పుకున్నాం కదా. టమాటాలకు కావలి పెట్టుకున్న వార్తలు కూడా చూయిస్తమే. టమాటాల లోడుతోటి పోతున్న బండ్లను కిడ్నాప్ చేసి ఎత్తుకపోయింది కూడా చెప్పినాం. అసొంటి టమాటా రేట్ ఇప్పుడు స్టాక్ మార్కెట్ కూలినట్టే కూలిపోయింది వల్ల. పండిన పంటను రోడ్ల మీద వారవోసి పోతురు గిట్ల రైతన్నలు. టమాటాలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలను స్టాక్ మార్కెట్లో పెట్టి షేర్ల లెక్క నమ్మితే స్టాక్ ఎక్స్చేంజ్ ఫ్యూజులు కొట్టేసేటి కావచ్చు. వాటి షేర్లు కొన్నోళ్ళను ఒక్క రోజులో అమీర్లను చేసుకుంటా మళ్ళా తెల్లారి బికారీలను చేసేటి కావచ్చు. మొన్నట్ల 100, 120 దాకా తగ్గేదేలే అని కొండెక్కిన టమాటా రేటు ఇగియాలనేమో పెరిగేదేలే అని 5-10 రూపాయలకు పడిపోయింది. 20 నుంచి 25 కిలోలు ఉండే టమాటా పెట్టే 500 నుంచి 800కు ఉండేదట. అవే ఇవాళ 30 నుంచి 50 రూపాయలు వలకే వరకు అంగట్ల టమాటా అమ్ముదామని తెచ్చిన రైతన్నలకు కడుపు రగిలిపోయింది. ఇక ఇట్లా రోడ్ల మీదనే వారబోసిరు. కిలోకు ₹2 ఇస్తామంటుర్రట. మాకేమో కూలీలకే 500-600 అయింది. కమ్సే కమ్ పెట్టుబడి కాదు, టమాటాలను ఓపించిన కూలి పైసలు కూడా వెళ్తలేవు కదయ్యా అని రైతులు వలవల ఏడుస్తున్నారు. ఏ మార్కెట్లో కూడా టమాటాకు మాకు రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదు. ఒక 500 నుండి 700 రూపాయలు రావడం జరుగుతుంది. ఆ 700 రూపాయలలో ట్రావెలింగ్ ఛార్జెస్ ఒక 200 పోను. ఏం అంటే మేము పండించిన పంటకి ఏం గిట్టుబాటు అయితే లేదు. ఆటో కిరాయిలు, పురుగు మందులకు కూలోళ్ళ మందవన్నీ వస్తాయనుకుంటే నోట్ల మన్నుపడ్డటాయా అని బాధపడుతున్నారు పాపం. అంగట్ల మాలకు డిమాండ్ లేదు, సప్లై ఎక్కువ ఉన్నది, అందుకే పిరమైందని అంటున్నారు వ్యాపారులు. ఏం గోసొచ్చి పాడైంది కోరి. ఉంటే వైకుంఠం అవుతున్నది, లేకుంటే ఊకుండుడే అవుతున్నది టమాటా రైతుల పరిస్థితి. అందుకే గవర్నమెంట్లు కోల్డ్ స్టోరేజీలు పెడితే పండిన పంటను గిట్లా ధర లేనప్పుడు రోడ్డు పాలు చేయకుండా దాచుకొని మళ్ళా డిమాండ్ ఉన్నప్పుడు అమ్ముకుందరు. ఇంకెన్నేళ్ళకు తప్పుతాయో రైతన్నలకి తిప్పలు.